దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో నువ్వు దేవునికి ఇచ్చేది కాదు, నీవు ఇంపార్టెంట్. ఈ యొక్క అర్పణను అంగీకరించేటువంటి దేవుడు యావే మెగ్బేల్ అవోద్ అనేటువంటి ఈ దేవుడు ఏం చూస్తాడు తెలుసా? నువ్వు ఏమిస్తున్నావు కాదు, ఏం పాట పాడుతున్నావు కాదు, ఎంతసేపు వాక్యం చెప్తున్నావు కాదు, ఏ రకంగా సేవలో వాడబడుతున్నావు కాదు, నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. ఎన్నిసార్లు దేవునికి అర్పణ ఇచ్చావు, కానుక ఇచ్చావు, అది కాదు దేవుడు చూసేది. ఏ హృదయంతో నువ్వు ఇచ్చావు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుడు చేసినటువంటిది ఏంటి తెలుసా? అర్పణ అంగీకరించక ముందు కయ్యూను ఎవరు, హేబేలు ఎవరో చూశాడు. హేబేలు ఎవరో చూశాడు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ నేచర్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లక్షణాలు ఏంటి దేవుడు చూశాడు. దాన్ని బట్టే దేవుడు అంటున్నాడు, ఐఎమ్ యాక్సెప్టింగ్ హేబెల్స్ ఆఫరింగ్. నేను హేబేలు యొక్క అర్పణను అంగీకరిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఏ రకంగా హేబేలు అర్పణ ఉత్తమమైన అర్పణగా మార్చబడింది? ఏ రకంగా దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు? ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. 3వ వచనం కూడా చదవమ్మా. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. చాలు. కయ్యూను ఎలా చేశాడు? పంట పొలం పండింది. ఆ పంట పొలంలోంచి పంట వచ్చేసింది. కొంత తీసుకున్నాడు, దేవునికి ఇచ్చేశాడు. పంట చాలా పండింది, మూటలు వచ్చాయి. ఒకవేళ అప్పుడు మూటలు లేవు కాబట్టి అయినా మనకు అర్థం కావడానికి చెప్తాను. మూటలు వచ్చాయి. అందులో కొంత తీసుకొని దేవునికి ఇచ్చేశాడు. చాలా వచ్చింది, కొంత తీసుకొని వచ్చాడు. హేబేలు కూడా ఏం చేశాడు? హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని ఎన్ని తెచ్చాడు? కొన్ని తెచ్చాడు. హేబేలు ఎక్కువ తెచ్చినందుకు హేబేలు అంగీకరించాలా? కయ్యను తక్కువ తెచ్చినందుకు దేవుడు కయ్యను అర్పణ ప్రకారం పెట్టాలి. ఇద్దరు కొన్నే తెచ్చారు, ఎక్కువేమి ఇవ్వాల. ఇద్దరు కూడా కొంత తెచ్చారు, కొన్ని తెచ్చారు. హేబేలు కొన్ని తీసుకొని వచ్చాడు, కయ్యను కూడా కొన్ని తీసుకొని వచ్చాడు. కానీ కయ్యను ఏం తెచ్చాడో దాన్ని దేవుడు వివరించలేదు, కానీ హేబేలు ఏం తెచ్చాడో దేవుడు వివరించాడండి. హేబేలు ఏం తెచ్చాడు చూడండి, 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో, అంటే తన మంద చాలా పెద్ద మంద, ఈ యొక్క గొర్రెల మంద, పశువుల మంద చాలా ఉండగా హేబేలు ఏం చేశాడు తెలుసా? నేను దేవునికి ఇస్తున్నాను కాబట్టి ఏం చేయాలి? ఆ మందలో వెతికాడు. తొలిచూలు పుట్టిన, అంటే మొట్టమొదటిగా ఏది పుట్టింది? ఇప్పుడు దేవుని దగ్గరికి పోతున్నాను అంటే తాను ఏది ఇవ్వాల్సింది నేను ఊహించుకుంటాను, ఆలోచన చేయడం ప్రారంభించాడు. నేను దేవునికి కదా, మా అమ్మ మా నాన్న కాదు, మా అన్నకు కాదు ఇచ్చేది, నాకు కాదు, దేవునికి ఇస్తున్నా, లెట్ మీ గివ్ ద బెస్ట్. వెతికాడండి, తన మందలో వెతికాడు. తొలిచూలుగా మొట్టమొదటిగా ఒక పశువుకు పుట్టినటువంటి బిడ్డ ఏది ఉంది, ఆ పశువు ఏది చూశాడు, దాన్ని తీసుకున్నాడు. అంటే హేబేలు అర్పణలో ఏం గమనిస్తామంటే, నేను దేవునికి ఇచ్చేది, మా అమ్మ మా నాన్న కాదు ఇచ్చేది, లేకపోతే నా ఫ్రెండ్స్కు నేను డిన్నర్ కోసం నేను తీసుకోవడంలా, నేను దేవునికి ఇస్తున్నా, లెట్ మీ గివ్ ద ఫస్ట్. ఏదైతే బెస్టో, ఏదైతే ఫస్టో అది నేను దేవునికి ఇస్తా. హీ వాజ్ వెరీ కేర్ఫుల్, నేను దేవునికి ఇస్తున్నాను అని. దేవుని బిడ్డలారా, నువ్వు ఏమి దేవునికి ఇచ్చినా గుర్తుంచుకో, యూ మస్ట్ నో ఫస్ట్ వన్ థింగ్, ఐఎమ్ గివింగ్ టు గాడ్. నేను కానుకిస్తున్నా, రిడీమర్కి ఇస్తున్నాను అనుకున్నావా? నీ అంత వేస్ట్ క్యాండిడేట్ ఎవరు ఉండరు. ఎందుకు తెలుసా? యు ఆర్ లుకింగ్ ఎట్ ఎ పర్సన్, యు ఆర్ లుకింగ్ ఎట్ ఎ మినిస్ట్రీ, అండ్ ఇఫ్ యు ఆర్ గివింగ్, యు ఆర్ లుకింగ్ విత్ అ హ్యూమన్ ఇంటెన్షన్. మానవ ఆలోచనతో ఆలోచన చేస్తున్నావు. నేను దేవునికి ఇస్తున్నాను అంటే నువ్వు ఇవ్వడం చాలా వేరే అయిపోతుందండి. దేవుడు తీసుకుంటాడా? చర్చి కన్స్ట్రక్షన్ కానీ ఆ దినాల్లో మనం కొంత డబ్బు కలెక్ట్ చేసాం. ఆ డబ్బును మేము సెపరేట్గా ఉంచాం. సో ఆ రోజు నేను ఏం చేశానంటే, ఎందుకో ఆ రోజు నాకు అనిపించి నేను కిందికి ఇలా వచ్చేసి అక్కడ నిలబడి, మీరు ఎవరైనా దేవుని మందిరానికి కానుక ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అని చెప్పాను. నేను ట్రే పట్టుకుంటే అందరు వచ్చి కానుకేశారు. అయిపోయిన తర్వాత ఒక ఫోన్ వచ్చింది నాకు, ఒక ఆంటీ ఫోన్ చేశారు. సుధీర్, ఈరోజు నన్ను చర్చిలో చాలా బాధ పెట్టావు సుధీర్. ఏమైందంటే, నేనేం బాధ పెట్టాను? ఏం వాక్యం సరిగా చెప్పలేదా? ఏమన్నా మీ గురించి అన్నానా? ఏంటి, ఏ విషయంలో నాకు చాలా బాధేసింది సుధీర్. ఎందుకు బాధేసింది అంటే అని అడిగాను. ఏంటి, నువ్వు సేవకుడుగా ఉంటూ ట్రే పట్టుకొని నిలబడ్డం ఏంటి? కానుక పట్టే వాళ్ళు కానుక పట్టారు కదా, ఒక సేవకునిగా నాకు వెయ్యండి అని ట్రే పట్టుకోవడం ఏంటి? నువ్వు సేవకుని పైన వాక్యం చెప్ప, కిందికి వచ్చి ట్రే పట్టుకున్నావేంటి? నేను ట్రే పట్టుకోవడం ఆమెకు చాలా నామోషి అయిపోయింది. నీ గురించి మాకు ఒక తలంపు ఉంది.
నువ్వు వచ్చి కానుక కోసం ట్రే పట్టుకొని నిలబడడం ఏంటి? నాకు అది ఒక సైడ్ కరెక్ట్ అనిపించింది, ఇంకో సైడ్ తప్పు అనిపించింది. దేవుని దగ్గర నేను ఎవరిని? ట్రే కాదు, ఏది పట్టుకోవడానికి కూడా యోగ్యుని కాదు నేను. ఏది పట్టుకోవడానికి కూడా నేను యోగ్యుని కాదు దేవుని సన్నిధానంలో. కానీ ఆమెకున్నటువంటి, నా పట్ల ఆమెకున్న గౌరవాన్ని బట్టి ఆమె అంటుంది, నువ్వు ట్రే పట్టుకోవడం ఏంటి? నాకు అర్థం కాలేదు. అందరు నీ దగ్గరికి వచ్చి, అంటే ఆమె చెప్పడంలో ఇండైరెక్ట్గా ఉంటుంది, నువ్వు ఒక అడుక్కునే వ్యక్తిలాగా పట్టుకొని నిలబడ్డం ఏంటి? మాకు నచ్చలేదు. దేవుడు అంటున్నాడు, నేను కూడా ఆడ నిలబడున్నా, నువ్వు ఏం తెస్తావో చూస్తున్నా నేను. ఏం తెచ్చావు? కయ్యూను ఏదో తీసుకురావాలి కాబట్టి తీసుకొని వచ్చేసావు. హేబెల్ అలా చేయలేదు. హీ వాజ్ వెరీ కేర్ఫుల్. నేను దేవునికి ఇస్తున్నాను. తొలిచూలు పుట్టిన అంటే ఆ మందలో ఏది మొట్టమొదటిగా జన్మించిందో దాన్ని తీసుకున్నాడు. అప్పుడు ఏది జన్మించిందో. రెండవదిగా కొవ్వినటువంటిది, అంటే గొర్రెకు పిల్ల పుడుతుంది అనుకున్నా, ఆ పిల్ల క్రొవ్వినదిగా ఉండాలంట. ఒకటి మొట్టమొదటిగా ఉండాలి, రెండవదిగా ఆ పుట్టినటువంటిది క్రొవ్వినటువంటిదిగా ఉండాలి, చాలా బలిష్టంగా ఉండాలి. అప్పుడప్పుడు మనం చూస్తున్నాం ప్రీమెచ్యూర్ బేబీస్, వాళ్ళు కూడా బిడ్డలే, తల్లికి పుట్టినటువంటి బిడ్డలే, కానీ బక్కగా సన్నగా ఉంటారు. కొంతమంది చూసారా, చెబ్బీ చిక్స్, డింపుల్ చిన్, ఐస్ ఆర్ బ్లూ, లవ్లీ హెయిర్ లాగా ఉంటారు. ఇంత లావుగా, వాళ్ళని ఎత్తుకోవాలంటేనే బరువు మనకు. వాళ్ళు చాలు, డంబెల్స్ అవసరంలే, వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి పనికి, వాళ్ళని ఎత్తితే చాలు, అంత లావుగా ఉంటారు. హేబెల్ ఏం చేస్తున్నాడు తెలుసా? తొలిచూలు పుట్టిన దాంట్లో ఏది క్రొవ్వింది, ఆరోగ్యంగా ఏది ఉంది. కయ్యూను అలా చేయలే, దొరికింది తీసుకొని వచ్చి ఇచ్చేశాడు. అది లోపల బాగుందా, చెత్త ఉందా, లేకపోతే పొట్టు ఉందా, ఏముంది చూడలేదు, దొరికింది తీసుకొని వచ్చాడు. దేవుడు చూస్తున్నాడు, హేబెల్ ఎలా ఇచ్చాడు, కయ్యూను ఎలా ఇచ్చాడు. దేవునికి నువ్వు ఇస్తున్నప్పుడు దేవుడు నిన్ను గమనిస్తూ ఉంటాడు. సనుక్కుంటూ ఇచ్చావా? ఎందుకులే అంత, నేను ఇవ్వకపోతే ఏమవుతుందని మనసులో అనుకున్నావా? దేవుడు చూసింటాడు అది. ఓ దైవ సేవకురాలకి ఏదైనా నువ్వు గిఫ్ట్ ఇస్తున్నావా? వాళ్ళకి ఎందుకులే, ఏం అందరు ఇస్తుంటారులే, నేను ఇవ్వాల్సిన అని అనుకొని ఇచ్చావా? అది కూడా చూసింటాడు దేవుడు, అది కూడా వింటాడు దేవుడు. బిఫోర్ గివింగ్, వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్, వాట్ ఈజ్ యువర్ టాకింగ్ అండ్ హౌ యూ హ్యావ్ బిహేవ్డ్, దేవుడు గమనించింటాడు. ఆ తర్వాత దేవుడు అంటాడు, నేను లక్ష్య పెట్టను, నేను యాక్సెప్ట్ చేయను. అది లోకంలో అందరూ అనుకోవచ్చు, ఈమె ఇచ్చింది, ఈయన ఇచ్చాడు, వీళ్ళ కుటుంబం ఇచ్చింది, కానీ దేవుడు అంటాడు, నేను యాక్సెప్ట్ చేయలేదు. అది ఎందుకు తెలుసా? బిఫోర్ గివింగ్ దే ఆర్ నాట్ కేర్ఫుల్. వాళ్ళు ఎవరో వాళ్ళ విషయంలో జాగ్రత్త వహించాలా. రెండవదిగా ఏమి ఇస్తున్నారు దాని గురించి ఆలోచించలేదు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు కోరుతున్నటువంటిది ఏంటి తెలుసా? హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడు అంటే, హేబేలు తన మందలో తొలిచూలు పుట్టిన వాటిని, రెండవదిగా క్రొవ్విన వాటిని, బైబిల్లో వ్రాయబడింది, కొన్ని తెచ్చాను. నాకు అనిపించింది, ఎందుకు కొన్ని తెచ్చాడు? అన్ని తెచ్చాడని లేదు, కొన్నే తెచ్చాడు. ఎందుకు తెలుసా? తొలిచూలు పుట్టి క్రొవ్విన వాటిల్లో, అందులో కూడా మళ్ళీ ఫిల్టర్ చేశాడు. ఏది బెస్ట్ దేవునికో అవే తీసుకొని వచ్చాడు దేవుని దగ్గరికి. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, ఇక్కడ నేను 3 పదాలు రాసుకున్నా. ఒకటి, మొదటిది దేవునికి ఇచ్చాడు, ఉత్తమమైనది దేవునికి ఇచ్చాడు, విలువ కలిగింది దేవునికి ఇచ్చాడు. అందుకే దేవుడు అంటాడు, హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. అర్పణ లక్ష్య పెట్టే దేవుడు మన దేవుడు. హీఈస్ యావే మెగ్బేల్ అవోద్. ఆయన అర్పణ లక్ష్య పెట్టే దేవుడు. నీవు ఇస్తున్నప్పుడు దేవునికి ఇచ్చేటువంటి, ఒకవేళ నువ్వు పాట పాడుతున్నావు, నువ్వు పాట ఏ రకంగా పాడుతున్నావు, ఏ ఉద్దేశంతో పాడుతున్నావు, ఎలా పాడుతుంటావు, నిద్రమబ్బులో పాడుతున్నావా, లేకపోతే నిజంగా మనసారా పాడుతున్నావా, పాడాలి కాబట్టి పాడుతున్నావా, సేవ చేస్తున్నావు, పేరుంది కాబట్టి సేవ చేస్తున్నావా, లేకపోతే ఏ రకంగా సేవ చేస్తున్నావు, లేదా నీ సమయాన్ని దేవునికి ఇచ్చే విషయంలో చర్చికి వచ్చానని చెప్పుకోవడానికి ఏదో అలా వచ్చి వెళ్ళిపోతున్నావా, ఫస్ట్లో వచ్చావా, మిడిల్లో వచ్చావా, లాస్ట్లో వచ్చావా, ఏదో రావాలి కాబట్టి వచ్చావా? దేవుడు అన్ని చూస్తుంటాడండి. చూసిన తర్వాత అంటాడు, నేను నిన్ను అంగీకరించాలా, నీ అర్పణ అంగీకరించాలా. ఇప్పుడు పరీక్షించుకుందాం, ఎన్నిసార్లు మన అర్పణ దేవుడు తిరస్కరించాడు కదా, ఎన్నిసార్లు. ఎందుకు తెలుసా? వీఆర్ కేర్లెస్. మనం దేవునికి ఏమిస్తున్నామో అది దేవునికి ఇవ్వడానికి చాలా కష్టమైపోతుందండి. దేవుని బిడ్డలారా, దేవుడు నాకు నేర్పించిన కొన్ని విషయాలు మీకు నేర్పిస్తాను నేను. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆర్థికంగా మనం దీవించబడకపోవడానికి కారణం, ఆర్థికంగా మనం ఆశీర్వదించబడకపోవడానికి కారణం, వీఆర్ నాట్ కేర్ఫుల్ ఇన్ అవర్ గివింగ్. మనం దేవునికి ఇచ్చే విషయంలో సరిగా ఉండమండి.
దేవుని బిడలారా, నేను ఒకవేళ ఇంత కానుక ఆదివారం దేవునికి ఇవ్వాలి, ఇంత కానుక దేవునికి ఇవ్వాలి అనేటువంటిది నేను పెట్టుకున్నానంటే దేవుడు చూస్తాడు. ఇదే గిఫ్ట్ నీ బిడ్డకి ఇస్తావా, నీ అల్లునికి ఇస్తావా, నీ కుమార్తెకి ఇస్తావా? వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ వేరుగా ఉంటుంది, దేవునికి ఇచ్చేది వేరుగా ఉంటుంది. దేవుడు చూస్తాడు. బీ కేర్ఫుల్. నీ అల్లుడు, నీ కూతురు, నీ బంధువులు నువ్వు ఇచ్చేటువంటి గిఫ్ట్ను చూసి ఏంటి ఇలా ఇచ్చారని ప్రశ్నిస్తారని ఇస్తున్నావు. దేవుడు మాట్లాడలేదని ఏదంటే అది దేవునికి ఇస్తున్నావా? బీ కేర్ఫుల్. మనం ఆర్థికంగా దీవించబడాలి అంటే మనిషికి ఇచ్చిన దానికంటే ఇంకా జాగ్రత్తగా దేవుని దగ్గర నేను ఒక తీర్మానం చేసుకున్నాను, ప్రతి ఆదివారం నేను ఇంత కానుక నీకు ఇస్తాను ప్రభువా. కొన్ని సందర్భాల్లో అంత కానుక ఇస్తే రేపటి దినానికి పెట్రోల్ కూడా ఉండదు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? పెట్రోల్ ముఖ్యమా, నా అర్పణ ముఖ్యమా? ఏది? ఇఫ్ యూ డిసైడ్, లేనప్పుడు దేవునికి ఇస్తావు చూసావా, అది అసలైన అర్పణ. లేనప్పుడు నీ దగ్గర ఉండదు, అయినా నువ్వు ఇస్తావు చూసావా, ఆ పాయింట్ తర్వాత వస్తాను నేను. గాడ్ లుక్స్ అట్ దాట్. దేవుడు చూస్తాడు నీ జీవితంలో. బైబిల్లో రాయబడింది, కయ్యూను ఇచ్చాడు, కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించాలి. మొట్టమొదటిగా తనే తీసుకొని వచ్చాడు. హీ ఈజ్ ద వన్ హూ ఇనిషియేటెడ్. ఆదాము ప్రారంభించలేదండి, హవ్వ ప్రారంభించలేదు. ఎవరు ప్రారంభించారు? కయ్యూను ప్రారంభించాడు. బట్ కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించాలా? ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, హౌ యు ఆర్ గివింగ్ టు ద లార్డ్. ఏ రకంగా దేవునికి ఇస్తున్నావు? బైబిల్లో రాయబడింది. ఇలానే కాదు, హేబెల్ ఎలా ఇచ్చాడు తెలుసా? ఈ 3 విషయాలే కాదు, ఇంకొక విధానంలో కూడా, ఇంకొక క్యారెక్టరిస్టిక్ కూడా హేబెల్లో మనం చూస్తాం. హెబ్రీలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే హేబెలులో ఉన్నటువంటి లక్షణం మనకు కనబడుతుంది. హేబెలులో ఉన్నటువంటి లక్షణం చూడండి. హెబ్రీలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. శ్రేష్టమైన బలి. ఇప్పుడు బైబిల్లో పేరు మార్చాడు. హెబ్రీ గ్రంథకర్త దగ్గరకు వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, హేబేలు ఇచ్చింది ఏదో అర్పణ మాత్రమే కాదు, అది శ్రేష్టమైనటువంటి బలి ఇచ్చేశాడు దేవునికి. దేవుని బిడ్డలారా, ఎలా ఇచ్చేశాడు? బైబిల్లో రాయబడింది, విశ్వాసమును బట్టి. అక్కడ ఆ పదం లేదండి. కయ్యూను కొంత తెచ్చాడు, తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చాడు. ఈ 3 ఎక్కడ ఉండేది? ఇప్పుడు 4వది చెప్తుంటున్నాడు. ఎలా ఇచ్చాడు? విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి అంటే దాని అర్థం ఏంటంటే, కయ్యూను ఇచ్చాడు, ఏదో తీసుకున్నాడు, అలా ఇచ్చేశాడు. హేబేలు ఇచ్చాడు, అలా ఇవ్వాల. జాగ్రత్తగా నేను దేవునికి ఇస్తున్నా, అమ్మో నేను దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తుంటున్నాడు, దేవునికి నేను ఇవ్వాలి అనేటువంటి దానితో హేబేలు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, విశ్వాసముతో ఇచ్చాడు. ఏంటి విశ్వాసంతో ఇవ్వడం అంటే? ఒకవేళ ఇస్తూ ఉన్నప్పుడు సాతాను తలము పుట్టి ఉండవచ్చు. ఏ హేబెల్, ఏంది మంచి ఇస్తున్నావు, నువ్వు బాగలేని నీ దగ్గర పెట్టుకున్నావు, బాగలేని చచ్చిపోతే నీకెట్లా హేబెలు అనే తలంపు వచ్చినప్పుడు, లేదు నేను దేవునికి ఇస్తున్నా, దేవుడు నన్ను దీవిస్తాడు. కొవ్విన వాటిని, మిక్కిలి శ్రేష్టమైన వాటిని దేవునికి ఇచ్చేసిన తర్వాత తనకు తలంపులు వచ్చాడు, నాకెట్లా, నాకు రాకపోతే, అవి చచ్చిపోతే ఇక నా జీవితంలో అది ఉండదు కదా. దేవునికి ఇచ్చేటప్పుడు ఇదే వస్తుంది, ఇవ్వాలనా ఇవ్వకూడదా? సరే అందరు ఇస్తున్నారు కదా, ఇద్దాం. ఇచ్చేటప్పుడు ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఈ తలంపులు వచ్చినప్పుడు ఐఎమ్ గివింగ్ టు ద లార్డ్, లెట్ మీ గివ్ ద బెస్ట్. నేను విశ్వాసంతో ఇవ్వాలి. నేను ఇస్తున్నాను, దేవుడు తిరిగి నాకు ఇస్తాడు. ఇవ్వుడి మీకు ఇవ్వబడని చెప్పాడు. కాబట్టి నేను ఇస్తే నాకు దేవుడు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇన్సూరెన్సులు ఉన్నాయండి, ఇన్సూరెన్సులు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు తెలుసా? మీ యొక్క శరీరాన్ని మేము ఇన్సూర్ చేస్తాం, మీ యొక్క వెహికల్ని మేము ఇన్సూర్ చేస్తాం, కానీ ఇంత కట్టాలి, ఇంత కట్టితే ఇంత మీకు వస్తుంది అంటే, మీరు ఇస్తేనే మీకు వస్తుంది, మీరు ఇవ్వకపోతే రాదు. ఇన్సూరెన్స్ ఊరికే రాదు, ఊరికే ఇవ్వరు. దేవుని బిడ్డలారా, ఆ మధ్యకాలంలో నాకు రెజినాకు ఒక ఫోన్ వచ్చింది, మేము ఇంత ఇన్సూరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాం, ఫ్రీగా మీకు ఇవ్వాలనుకుంటున్నాం, మీరు రండి. నేను అడిగాను ఎందుకు అన్నాను. లేదు మీరు సెలెక్ట్ అయ్యారు, మా కంపెనీ వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. ఎందుకు సెలెక్ట్ చేశారు అని అడిగా. వాళ్ళు అన్నారు, లేదు సార్ మేము లాటరీ తీసిన తర్వాత మీరు సెలెక్ట్ అయిపోయారు సార్, అందుకే మీకు మేము ఇస్తున్నాం. ఎంత ఇస్తారు? మీకు యాక్సిడెంటల్ పాలసీ కొన్ని లక్షల రూపాయలు మీకు ఇస్తాం సార్, మీరు రండి సార్, వచ్చి తీసుకొని పోండి. మీరు మేడం ఇద్దరు రావాలి సార్, మీ సమయాన్ని కేటాయించుకొని రండి సార్ అన్నారు. సర్లే అని గమ్మునున్నా. మళ్ళీ మరుసటి రోజు ఫోన్ చేశారు, ఎప్పుడు వస్తున్నారు సార్ అని. నాకు అనిపించింది, ఇదేంటిది, నేనేం కట్టనమ్మా, ఏం కట్టదు సార్, వచ్చి సంతకం చేసి మీ పాలసీ తీసుకోపోండి సార్, మీ పాలసీ. అరే ఇది చాలా బాగుంది, ఏం కట్టకూడదు, ఏం కట్టకూడదు. మళ్ళీ వచ్చి నన్ను అడగద్దు ఏం కావాలి, ఎలా, ఎక్కడ, ఏంటి అని ఏం అడగద్దు. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ అన్ అడ్వర్టైజ్మెంట్. నేను చెప్తున్నాను. సరే అని వాళ్ళు సతాయిస్తుంటే ఒకరోజు అనుకున్నాం, ఇద్దరం పోయినాం. ఏందో చూద్దాంపా, ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాం కదా, మధ్యాహ్నం 12 గంటలకు 11:30కు అట్లా పోయాం. అప్పుడైతే తొందరగా వదిలేస్తారు ఏమున్నా కూడా అనుకోని. వాళ్ళు అన్నారు, సార్ కొంత టైం మాకు ఇవ్వాలి సార్ మీరు. సరే పోయిన తర్వాత కూర్చోబెట్టారు. అబ్బా వెల్కమ్ సూపర్గా ఉంది, అబ్బా సార్ మేడం వచ్చారు, వీళ్ళు కడప నుంచి వచ్చారు, అందరం చప్పట్లు కొడతామంటే ఆఫీస్లో అందరూ చప్పట్లు కొట్టారు.
సూపర్గా ఉంది అనుకున్నా, ఏందో ఉందిరా ఇందులో మతలబు అనుకున్నా. ఆడ కూర్చున్న తర్వాత, సార్ కంగ్రాచులేషన్ సార్, మీకు పాలసీ వచ్చేసింది, యు ఆర్ దిస్ అండ్ దాట్ డూమ్ డామ్ అన్నారు. సరే ఏంటో చెప్పండి అమ్మా అన్న. ఇంకా మొదలుపెట్టారు, సరే ఈ పాలసీ మీకు ఇస్తాం, కానీ మీరు ఇది చేయాలి సార్, మీరు అది చేయాలి సార్, ఇది చేస్తే మీకు చాలా బెనిఫిట్ సార్, ఇలా ఉంటే బాగుంటుంది సార్, అలా ఉంటే అలా చేస్తే బాగుంటుంది. అంతా విన్నంతసేపు విని, మీరు పాలసీ ఇస్తామంటే వచ్చా, సంతకం పెట్టి ఇస్తామంటే వచ్చా, ఇస్తారా ఇవ్వరా? అలాగా సార్, మీకు ఇస్తాం సార్, ఇదిగో పాలసీ మీకు ఇస్తాం సార్, కానీ ఇవన్నీ తీసుకుంటే బాగుంటుంది సార్, ఇది చేస్తే మీకు పిల్లలకు బాగుంటుంది సార్, మీకు బాగుంటుంది, ఏదేదో చెప్తున్నారు. నాకు మధ్యలో ఫోన్ వచ్చింది, ఎవరు బలి అయిపోయారు నెక్స్ట్? తనను కూర్చోబెట్టి తను స్ట్రైట్గా చెప్పేసింది, మాకు టైం లేదు, మేము ఇవన్నీ చెయ్యం, మాకు కాదు ఇది, మాకు ఆల్రెడీ మాకు ఉన్నాయి, మళ్ళీ మీకు ఎందుకు చేయాలి? లేదు మేడం, మీరు చేస్తే చాలా మంచిది మేడం, చూడండి వీళ్ళందరూ చేశారు, కడపల్ల వాళ్ళ లిస్ట్ పెట్టారు, ఫొటోస్ వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, క్రిస్టియన్సే మళ్ళీ చూపించారు, వేరే వాళ్ళు చూపాల. పోయాను, పోతే ఇంకా మళ్ళీ సార్ రండి సార్, ఏమనుకున్నారు సార్, సంతకం చేయండి సార్, ఇది పాలసీ ఇస్తే ఇవ్వండి, సంతకం చేస్తా, వెంటనే వెళ్ళిపోవాలి నేను, మీరు ఈ పాలసీ ఇవ్వలేదా, థ్యాంక్ యూ వెళ్ళిపోతానన్నాను. అలాగా సార్. ఇంకా లాస్ట్కి ఏమనుకున్నారేమో పాలసీ ఇచ్చారు, మరి అది చెల్లుతుందో లేదో దేవునికి ఎరుక. ఒకటి ఇచ్చేటప్పుడు మాకేంటి లాభం అని చూసేది ఇన్సూరెన్స్ కంపెనీ. దేవుడు అంటాడు, విశ్వాసముతో నువ్వు దేవునికి ఇస్తే, నేను ఇచ్చేది దేవునికి అంగీకరిస్తాడు, నా అర్పణ దేవుడు అంగీకరిస్తే ఆయన ఇవ్వబడునని చెప్పాడు, ఇస్తాడు అనుకొని హేబెల్ ఇచ్చేశాడు. అర్పణ లక్ష్య పెట్టే దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తాడు, ఎంత ఇచ్చావు కాదు, నీ హృదయాన్ని చూస్తాడు, ఏమి ఇచ్చావో చూస్తాడు, అందులో విశ్వాసం ఉందా లేదా చూస్తాడు. ఇందాక మనం చూసాం, వాళ్ళందరూ ధనవంతులు వచ్చి ఇచ్చారు. దేవుడు అంటున్నాడు, వాళ్ళకంటే ఈ బీద విధవరాలు 9 రూపాయలు వేసిందే అది చాలా ఎక్కువ. వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారేమో, అది ఎక్కువ కాలే దేవునికి. ఎందుకు తెలుసా? వాళ్ళు విశ్వాసంతో కాదు ఇచ్చింది, ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. ఈమె ఎలా ఇచ్చింది తెలుసా? నాకు ఉండేదే 9 రూపాయలు, నా బ్రతకడానికి నా జీవితంలో ఉండేది ఒకే ఒక మొత్తం ఏంటంటే 9 రూపాయలు, ఈ 9 రూపాయలు దేవునికి ఇచ్చేస్తా. ఈ 2 వెండి కాసుల విలువ ఈరోజు 9 రూపాయలు. ఆ 9 రూపాయలు నేను ఇస్తా. ఆమె దగ్గర ఉండేది అంతా కూడా 9 రూపాయలే. ఈమె ఎలాంటిది తెలుసా? ఎంత పేద విధురాలంటే బైబిల్ ఆమె జీవనం అంతా 9 రూపాయలు. ఇప్పుడు మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారనుకో, వాళ్ళకి 10 రూపాయలు ఇస్తాం, అంతకంటే తక్కువ ఆమె జీవితం. ఆమె జీవనం అంతా కలిపితే, ఆమె బ్రతుకంతా కలిపితే ఎంత తెలుసా? 9 రూపీస్. ఆమె దగ్గర ఉండేది 9 రూపీస్, అది దేవునికి ఇచ్చింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆమెను పోయి అడుగుదాం, టీవీ 9లో లేకపోతే బిగ్ టీవీ వాళ్ళ దగ్గర వెళ్ళి మైక్ పెట్టి, అమ్మా 9 రూపాయలు ఇచ్చేసేవే, నీకెట్లా? టిఫిన్ తినవా? మధ్యాహ్నం భోంచేవా? రాత్రి భోంచేవా? ఏమి నీకు జబ్బులు రావా? వస్తే మందులు కొనుక్కోవా? ఎలా? అదే విశ్వాసం. నేను దేవునికి ఇచ్చాను, దేవుడు నా ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. గివింగ్ ఈజ్ కపుల్డ్ విత్ ఫెయిత్. నువ్వు ఇవ్వడం విశ్వాసంతో కలిసి ఇవ్వు. అది చిన్న అర్పణైనా, నీవు త్యాగంతో ఇచ్చినటువంటి అర్పణైనా, దేవుడు దానికి పెద్ద విలువనిస్తాడు, గొప్ప విలువనిస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. హేబేలును, అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. హేబేలును చూశాడు. హేబేలు ఎలాంటిది ఇచ్చాడు? ఎలాంటి గొర్రెనిచ్చాడు? అది తొలిచూలు పుట్టింది, క్రొవ్వినటువంటిది, కొన్నిటిని బెస్ట్ తీసుకొని వచ్చాడు. ఇప్పుడు హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, విశ్వాసంతో ఇచ్చాడు. మరి కయ్యూను ఎట్లా ఇచ్చాడండి? కయ్యూను ఎలాంటి వాడు? బైబిల్లో మనం చూస్తే కయ్యూను ఎలాంటి వాడు అంటే, దేవుడు అంగీకరించలేదా? ఎదుటి వ్యక్తి పైన అసూయ పెంచుకుంటాడు. ఏంది దేవుడు వాళ్ళని అంగీకరించాడేంటి అంటే, నేను అంత తక్కువనా? అరే వాళ్ళని ఎందుకు అంత అంగీకరించాడు? లోపల అసూయ కలిగినటువంటి వ్యక్తి కయ్యూను. ఇప్పుడు కయ్యూను అంటున్నాడు, నేను కూడా ఇచ్చాను కదా ప్రభా. దేవుడు అంటారు, నువ్వు ఇచ్చింది నాకు అంగీకారం కాదు, ఎందుకంటే నీ లోపల అసూయ ఉంది, కుళ్ళు ఉంది, ద్వేషం ఉంది. నీకు ఒక్కడే తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముని కూడా చంపేంత అసూయ నీలో ఉంది, చంపేంత అసూయ నీలో ఉంది. ఇంకో మాట చెప్పనా, అసూయ ఉండేటువంటి వ్యక్తికి కోపం కూడా ఉంటుంది, కోపం కూడా ఉంటుంది. అందుకే రాయి తీసుకొని మోదాడో దేంతో కొట్టాడో మనకు తెలియదు, తన తమ్ముణ్ణి చంపేశాడు. దేవుని బిడ్డలారా, ఏమనుకున్నాడు తెలుసా? నాకు అడ్డుగా నా తమ్ముడు ఉన్నాడు, లేపేస్తా. ఇవి కయ్యూనులో ఉండే లక్షణాలు. వీటితో కలిసి దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా ఇదిగో నా అర్పణ తీసుకో అన్నాడు. దేవుడు అన్నాడు, సారీ, ఐ విల్ నాట్ యాక్సెప్ట్. నీ హృదయంలో ఏముంది? అసూయ ఉంది, కోపం ఉంది, ద్వేషం ఉంది, ఓర్వలేనితనం ఉంది, అహంకారం ఉంది. ఇవన్నీ కలిగి కయ్యూను నాకు ఇస్తావా? సారీ, ఐ విల్ నాట్ యాక్సెప్ట్.
దేవుడు అంగీకరించేటువంటిది ఏంటి తెలుసా? హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరిస్తాడు. మనిషి ఇచ్చే వాటిని దేవుడు అంగీకరిస్తాడు. ఆకాశమందు ఆసీనుడైన వాడు ఆ భూలోకంలో కయ్యూను హేబేలు ఇచ్చిన వాటిని చూస్తూ వాటిని గురించి దేవుడు రాశాడు అంటే గాడ్ ఈస్ రెడీ టు యాక్సెప్ట్. దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మనం ఇచ్చేది ఏమవుతుందండి? ఒకానొక సందర్భంలో ఒక ఇంటికి బర్త్డేకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా ఏ సంఘటనలో నుంచో కొన్ని సందేశాలు మనకు ఉంటాయండి. ఆ రోజు బర్త్డేకి వెళ్ళిన తర్వాత ఆ ఇంటిలో బర్త్డేలో ఒక ఆ అబ్బాయికి ఏదైతే ఇష్టమో ఒక చిన్న చాక్లెట్, ఖరీదైన చాక్లెట్ తీసుకొని ఆ అబ్బాయికి ఇచ్చా. హ్యాపీ బర్త్డే. చూస్తాను, అబ్బా అంకుల్ చాక్లెట్ నీకే అబ్బా థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ అన్న తర్వాత నేనేమన్నా అంటే నాకు కొంచెం ఈ చాక్లెట్ అన్న. చాక్లెట్ నేను ఇచ్చి నాకు కొంచెమే అని అడిగా. అంత కాదు, పేపర్ నువ్వే పెట్టుకో, చాక్లెట్ కొంచెమే నాకు. అడనన్నా నో సారీ అంకుల్, ఐ విల్ నాట్ గివ్. దేవుడు ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తాడండి నీకు. లోపల ఆక్సిజన్ ఉంది, పీల్చుకుంటున్నావు, నువ్వు బతుకుతున్నావు, అది దేవుడు ఇచ్చిందే. శరీరం దేవుడు ఇచ్చిందే, రక్షణ దేవుడు ఇచ్చిందే, వాక్యం దేవుడు ఇచ్చిందే, స్తుతి దేవుడు ఇచ్చింది, అన్ని దేవుడు ఇచ్చిందే. అందులోంచి నువ్వు దేవునికి కొంచెం ఇస్తావండి. ఇచ్చేది కరెక్ట్గా ఇవ్వు. ఆయన అర్పణను అంగీకరిస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన నీ దగ్గర ఎందుకు తీసుకుంటాడు తెలుసా? నీకు మరింతగా ఇవ్వాలని. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వానికి చాక్లెట్ ఇస్తాను నేను. వీడు నాకేమి ఇవ్వడు, వీనికి ఎందుకు ఇవ్వాలి? వీనికి 5 రూపాయల చాక్లెట్ చాలు, వీనికి కాస్ట్లీ. దేవుడు గమనిస్తాడు నిన్ను. నేను అనేటువంటిది నాలాంటి మనిషి కాదు, దేవుడు చూస్తాడు. అరే ఏంటి హేబేలు వెతుకుతుంటే కయ్యను అడిగిటాడు, ఏంట్రా వెతుకుతున్నావు? దేవునికి అర్పణ చేయడానికి లేదన్నా, దేవునికి ఇస్తున్నావు. తొలిచూలు క్రొవ్విన వాటిని కొన్నిటిని తీసుకొని వస్తూ ఉంటే వీడెవడరా, వీడు వేస్ట్ క్యాండిడేట్ అనుకున్నాడేమో కయ్యను తీసుకొని. అందుకే ఫస్ట్ వచ్చాడు. హేబేలు లాస్ట్ రావడానికి కారణం ఏంటి? ఇది ప్రాసెస్ ఉంది హేబేలు దగ్గర. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, హౌ వీఆర్ గివింగ్ టు గాడ్. దేవునికి నువ్వు ఇచ్చే స్థుతులైనా, దేవునికి నువ్వు చేసే ప్రార్థనలైనా, దేవునికి నువ్వు ఇచ్చే కానుకైనా, దేవునికి నువ్వు ఇచ్చేటువంటి నీ పని కానీ, త్యాగంతో కూడినటువంటి నీ సేవ కానీ దేవుడు గమనిస్తాడు. దేవుడు మైక్రోస్కోప్ స్టడీ చేస్తాడండి. ఎవరు ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఏ పరిస్థితుల్లో ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నాడు? గాడ్ లుక్స్ అట్ దాట్. దేవుడు దాన్ని గమనిస్తుంటాడు. బైబిల్లో ఎవరిని దేవుడు తెలుసా? ఆయన అర్పణను లక్ష్య పెట్టే దేవుడు. ఇప్పుడు దేవుని యొక్క మూల వాక్యంలోనికి వస్తాను నేను. ఎవరు దేవుడు? మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందాం. ఎలాంటి నామం? అర్పణను అంగీకరించే నామం. నువ్వు దేవునికి స్తుతులు కానీ నువ్వు ఏది ఇచ్చినా కూడా గమనించుకో. ప్రభువా, ఇప్పుడు నేను వంట వండుతున్నా, దైవ సేవకునికి వండుతున్నా, లేదా నేను ఒక పని చేస్తున్నా, వాట్ ఎవర్ యు డూ ఇట్, దేవుని నామాన్ని స్మరించుకో. ఆయన నామం ఏంటి? అర్పణను అంగీకరించే దేవుడైనా ఆయనకి ఇచ్చే విషయంలో బీ కేర్ఫుల్. డోంట్ గివ్ ఇట్ క్యాజువల్లీ. ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చేద్దాం. డోంట్ డూ దాట్. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. దేవుడు అర్పణను అంగీకరించే దేవుడు, అర్పణను లక్ష్య పెట్టే దేవుడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, నువ్వు ఇంతవరకు దేవునికి ఇచ్చినవి ఈ రకంగా లేవా? అది ఒక పాట కానీ, ఒక స్తుతి కానీ, ఒక స్తోత్రాలు కానీ, వాట్ ఎవర్ దట్ యు హ్యావ్ గివెన్ టు ద లార్డ్. జాగ్రత్త. మొదటిగా నిన్ను చూస్తాడు, నువ్వు ఎలా ఇస్తున్నావో చూస్తాడు, అది విశ్వాసంతో ఇస్తున్నావా లేదో చూస్తాడు. ఆ తర్వాత దేవుడు అంటాడు, హేబేలును అతని అర్పణను నేను లక్ష్య పెట్టాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా, ఇంతవరకు మనం సరిగా ఇవ్వలేకపోతే, మనం ఇచ్చిన విషయంలో మనం సరిగా లేకపోతే, మన జీవితాల్లో విశ్వాసంతో దేవుని బిడ్డలుగా కనబడకపోతే, దేవా నన్ను క్షమించు ప్రభువా, నీ శిలువ రక్తంతో నన్ను కడుగు అని ఆయన వైపు చూద్దామా? ప్రభు సన్నిధానంలో మనల్ని మనం పరీక్షించుకుంటూ, దేవా నీ బిడ్డగా నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా, నన్ను సరిచేయి. నీకు నేను ఇచ్చినవి సరిగా ఇవ్వలేకపోతే, నా స్తుతులు నా స్తోత్రాలు నేను సరిగా ఇవ్వకపోతే నన్ను క్షమించు ప్రభువా. దేవునికి నచ్చని విధంలో మనం దేవునికి అర్పించామో మనకు తెలుసు. అది స్తుతి కానీ, ప్రార్థన కానీ, ఒక పరిచర్య కానీ, దేవునికి ఇచ్చే కానుక కానీ, దేవునికి ఇచ్చే సమయం కానీ, we didn't worried about how we are giving. మనం ఎలా ఇచ్చామనేది ఆలోచించలేదు. మనం ఇచ్చామా లేదా, ప్రార్థన చేసామా లేదా, వచ్చామా లేదా, చదివామా లేదా, ఇలా చూసుకున్నామంతే. నీ దేవుడు, ఆయనకు ఒక పేరు ఉంది, యావే మెక్బేలవోద్. ఆయన అర్పణను లక్ష్య పెట్టే దేవుడు. నువ్వు ఇచ్చేవాడిని ఆయన లక్ష్య పెడతాడు. ఆయన ఊరికి క్యాజువల్గా గుడ్డిగా తీసుకునేటువంటి దేవుడు కాదు. నీవెవరవు,
ఎలాంటి పరిస్థితులు ఇచ్చావు, విశ్వాసంతో ఇచ్చావా లేదా, అన్నీ గమనిస్తాడు దేవుడు. మనం ఇలా దేవునికి ఇవ్వలేకపోయిన వారంగా వాక్యము నిన్ను హెచ్చరిస్తూ ఉంటే, దేవా నన్ను క్షమించు, మీ శిలవ రక్తముతో నన్ను కడుగు, మీ శిలవ రక్తముతో నన్ను కడుగు. ఎన్ని మార్లు వాక్య వ్యతిరేకమైన సమర్పణ నేను చేశాను, అది నా సమయాన్ని కానీ ఏది నీకు ఇచ్చినా ప్రభా, ఐ వాజ్ నాట్ కేర్ఫుల్, ఐ వాజ్ నాట్ మెటిక్యులస్. దేవా నన్ను క్షమించు ప్రభా, నీ శిలవ రక్తముతో నన్ను కడుగు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవుడు నువ్వు ఏమి ఇచ్చావు దేవునికి, అది స్పిరిచువల్గా నువ్వు ఇచ్చావా, ఫిజికల్గా నువ్వు ఇచ్చావా, ఏది నువ్వు దేవునికి ఇచ్చినా కూడా, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్రాస్ చెక్, ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ ఫెయిత్ ఇన్ గివింగ్, ఇట్స్ నాట్ రైట్ థింగ్ ఇన్ హిస్ సైట్. దేవా నన్ను క్షమించు. దేవుని ఎదుట, ఈ వాక్యం ఎదుట మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి, హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సర్వాధికారివైన దేవానికి వందనాలు, సర్వశక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, యుగ యుగములు ఏలుచున్నటువంటి దేవానికి వందనాలు. హల్లెలూయా. దైవమామికి వందనాలు. పరిశుద్ధాత్మదేవా, మాతో మాట్లాడినటువంటి ఆత్మదేవానికి వందనాలు. సర్వోన్నతుడైన దేవా మీకు స్తోత్రాలు. సర్వశక్తి మంతుడా మీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. దేవా తండ్రి, ఈ వాక్య వెలుగులో నాయనా మీరు యావే మెక్బేల్ అవోద్ అనే పేరు కలిగిన దేవుడవు నాయనా, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. నీ నామాన్ని బట్టి నీకు వందనాలు. అర్పణను లక్ష్య పెట్టే దేవుడవు, అర్పణను లక్ష్య పెట్టే దేవుడవు నాయనా. మా జీవితాల్లో మేము ఎలాంటి వారమో తండ్రి గుర్తించగా, మేము మీకు ఏమేమి ఇచ్చామో మమ్మల్ని క్షమించండి ప్రభా. మమ్మల్ని మేము పరీక్షించుకోనకుండా, మమ్మల్ని మేము సరి చేసుకోనకుండా, మేము ఇచ్చేది దేవునికని గుర్తించకుండా, ఏదో అలవాటుగా ఆచారంగా ఇవ్వాలి కాబట్టి ఇవ్వకపోతే, చెయ్యకపోతే, రాకపోతే, సో ఎలాంటి మనస్తత్వంతో మేము ఇచ్చామో మాకు తెలుసు ప్రభా. ఎన్ని మార్లు నీ ఎదుట మేము సరిగా లేమో దేవా, మమ్మల్ని మన్నించండి. మేము ఇస్తున్నామా జీవితాల్లో మీరు ఇవ్వకపోవడానికి కారణం, దేవా మేము సరిగా ఇవ్వలేదు నాయనా, పరీక్షించుకొనక ఇవ్వలేదు నాయనా, విశ్వాసంతో ఇవ్వలేదు నాయనా, జాగ్రత్తతో ఇవ్వలేదు ప్రభా. దేవా మా జీవితాలు ఇచ్చామనే తృప్తిలో ఉన్నామే గానీ దేవా మీరు అంగీకరించారా లేదా అని మేము ఆలోచించలేదు ప్రభా. మన్నించండి. మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగును గాక. దేవా మీరే మమ్మల్ని దర్శించి మీ ఆత్మ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని ఈ వాక్య మా హృదయ పలకన పైన లిఖించి మేము మీకు ఇచ్చే సమర్పించేవి ఏదైనా సరే ప్రభా, జాగ్రత్తతో మేము ఇవ్వడానికి సహాయం చేయమని, విశ్వాసంతో ఇవ్వడానికి సహాయం చేయమని, మనస్ఫూర్తిగా ఇవ్వడానికి సహాయం చేయమని, శ్రేష్టమైనది ఇవ్వడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసయ్య నామమునందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడ్డలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలు దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.